ప్రార్థన చేసుకొచ్చండి. ప్రార్థన. సర్వకృపానిధి, సర్వాధికారి, పరిశుద్ధుడ, పరమందవాసులైనటువంటి మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ మహోన్నత హెచ్చింపు గణనామనకే స్తుతులు స్తోత్రములు, ఘనత మహిమ ప్రభావం చెల్లించుకొనిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవ, ఈ దినమున జూమ్ యాప్ ద్వారా మీ సన్నిధిలో కూడుకొనడానికి మరొక తరుణమును మీరు మాకు దయచేసిన తండ్రి, మీకే స్తుతులు స్తోత్రము తండ్రి. మొదటి వర్తమానంలో మీరు మాకు తోడుగుండి మాట్లాడిన విధానం బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిస్తున్నాం దేవా. ఈ సమయమందు మీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి జీవపు మాటలను ఆత్మ ద్వారా రాయించబడినటువంటి సంగతులు, ఆత్మ ద్వారా రాయించబడినటువంటి సంగతులతో సరిచూసుకోవడానికి మేము ప్రయత్నపడుచుండగా మా ప్రయత్నం మీరే సఫలపరచమని, మాతో మీరుండమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ ప్రార్థన సమర్పించుకొని వేడుకొనిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని కుమారులకు, దేవుని కుమార్తెలకు యేసు క్రీస్తు నామంలో వందనములు. దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు. ప్రియులారా, మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏమిటంటే దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. ప్రియులారా, దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అయితే మనం పరిశీలన చేసుకున్నట్లయితే, మూలవాక్యం చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, నేను నేరస్తుడనే ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అని చెప్తున్నారు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క వచన భాగమును పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈ పౌలు గారు తన అనుభవ సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నారు. ప్రియులారా, దేని నిమిత్తము బంధింపబడి ఉన్నారంటే సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి ఉన్నారట. సువార్త ప్రకటిస్తున్నటువంటి పరిస్థితుల్లో నేరస్తుడిగా ఉన్నట్లు పరిగణింపబడుతున్నాడట. ప్రియులారా, అయితే ఆయన సంఖ్యలతో బంధింపబడి ఉన్నాడట. కానీ దేవుని వాక్యము, ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఆయన బంధింపబడి ఉన్నాడు, కానీ దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అని చెప్తున్నాడు. ప్రియులారా, ఎందుకు అనేసి మనం పరిశీలన చేసినట్లయితే ఇది ఎవరి వాక్యం అంటే దేవుని వాక్యము, దేవుని సంకల్పము, దేవుని చిత్తమును అడ్డగించేవారు ఈ లోకంలో ఎవరు లేరు. ప్రియులారా, ఎందుకని మనం పరిశీలన చేసినట్లయితే ఈ లోకములో గాలిని ఎవరైనా బంధించగలరా? బంధించలేరు. ప్రియులారా, మరి ఇది ఎవరి వలన కలిగేది అంటే దేవుని వలన కలిగేది. దేవుని మాట, దేవుని మాటను ప్రకటించే వారిని బంధించవచ్చు, కానీ దేవుని మాటను బంధింపలేరు అని పౌలు గారు చెప్తున్నారు. ప్రియులారా, మరి ఈ లోకంలో చూసినట్లయితే మరి ఈ వాక్యము బంధింపబడి నేరకుండడానికి కారణం ఏమిటి అని మనం పరిశీలన చేసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనకి కనిపిస్తుంది. ప్రియులారా, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది అని చెప్తున్నారు. ప్రియులారా, ఈ వాక్యం ఎలాంటిదట? సజీవమైనది. మరి ఈ సజీవమైన దాన్ని మరణింపజేసేటటువంటి శక్తి ఈ లోకములో ఎవ్వరికీ లేదు. ప్రియులారా, అందుకే దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అని పౌలు గారు చెప్తున్నారు. ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే, మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుచుంటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు అంటున్నారు. ప్రియులారా, దేని గురించి కంట? సువార్త. ఏంటా సువార్త అంటే? మర్మమైనదట. ఈ మర్మమైన సువార్తను ప్రకటించడానికి ధైర్యంగా నిలబడ్డారట.
ఆ నిలబడడానికి నోరు తెరిచినప్పుడు ఏం జరిగిందని చూసినట్లయితే పిల్లారా, ఈ లోకంలో అది ఒక వ్యక్తి వల్ల జరిగేది కాదు పిల్లారా. ఆ ప్రకటన ఎవరి వల్ల జరిగేది? సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని మాట అది. మరి దాన్ని ఆపు చేయడానికి ఈ లోకంలో ఎవరికైనా మరి బలము, శక్తి, ధైర్యము ఉన్నదంటే లేదు పిల్లారు. అందుకే పౌలు గారు చెప్తున్నారు, నేను సంఖ్యలతో బంధింపబడి ఉన్నప్పటికీ దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అంటున్నారు పిల్లారా. మరి ఈ లోకంలో చూసినట్లయితే బైబిల్లోనే మనం ఒక మాట పరిశీలన చేసినట్లయితే గమలీయేలు మాట్లాడుతున్నారు. ఏమనంటే అక్కడ మనం చూసినట్లయితే పిల్లారా, అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 35 నుండి మనం చూసినట్లయితే 34 నుంచి మనం చూసినట్లయితే, సమస్త ప్రజల వల్ల ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలును ఒక పరిసయ్యుడు మహాసభలో చేరి, మరి అక్కడ పౌలు గారిని అపోస్తులను ఈ వాక్యము ప్రకటింపకూడదు అని పట్టుదిట్టం చేసినప్పుడు అక్కడ ఆ సభలో గమలీయేలు అనబడినటువంటి ధర్మశాస్త్రోపదేశకుడు నిలబడి ఆ సభ వారికి చెబుతున్నారు పిల్లారా. ఏమనంటే, ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉండనిమ్మని ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను ఆ సభ వారితో చెప్తున్నాడు పిల్లారా గమలీయేలు. ఏమనంటే, ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు దూత లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 300 మంది మనుషులు వారితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. ఆ దూత అనబడినటువంటి వానితో ఉన్నటువంటి 300 మంది ఏమైపోయారంట? వ్యర్థులైపోయారు. వారికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదరిపోయిరి. నశించిపోయారంట పిల్లారా, చెదరిపోయారంట పిల్లారా. కానీ ఇక్కడ చెప్తున్నాడు అసలు విషయం. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది ఏమవునట? వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు అని చెప్తున్నారు పిల్లారా. ఇక్కడ చూపెడుతున్నాడు గమలీయేలు ఆ సభ వారికి అందరికీ. ఇది ఈ అపోస్తులు ప్రకటించే ప్రకటన మనుషుల వల్ల కలిగినది కాదు. మనుషుల వల్ల కలిగినది అయితే వ్యర్థులైపోయారు, వాళ్ళు చనిపోయారు వాళ్ళు. కానీ ఇది మనుషుల వల్ల కలిగినది కాదు, దేవుని వల్ల కలిగినది అయితే మీరు వ్యర్థపరచలేరు ఎంత మాత్రమును అని చెప్తున్నారు పిల్లారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మరి వ్యర్థపరచబడేటటువంటిదా దేవుని వాక్యము? కాదు, సజీవమైనది, ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలిగినది అని చెప్తున్నారు పిల్లారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే సువార్త ఏంటి? సువార్త అని మనం పరిశీలన చేసినట్లయితే సువార్త ఎందుకు ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి? మరి ఈ సువార్తకు ఆటంకాలు జరిగించేది ఎవరు? మరి ఈ సువార్తకు ఆటంకాలు జరగడం వల్ల ఎవరికి ప్రయోజనము అని మనం పరిశీలన చేసినట్టయితే ఈ లోకాధికారి అయినటువంటి అపవాదికి శోధన, ఈ లోకాధికారి అయినటువంటి అపవాదికి వేదన. అందుకని ఈ దేవుని వాక్యాన్ని బంధించాలనేటువంటి ప్రయత్నాలు జరిగించేది అపవాది. అందుకనే ఇక్కడ మనం పరిశీలన చేసినట్టయితే ఏంటి సువార్త అని మనం పరిశీలన చేసినట్టయితే సువార్త ప్రకటించవలసినది. ఏమి ప్రకటించాలంట? యేసు క్రీస్తు శిలువ
మరణ సమాధి పునరుద్ధానం గురించి ప్రకటించాలంట ప్రియులారా. అది సువార్త. అయితే ఈ సువార్త వలన మరి ఏంటి ప్రయోజనము, ఎవరికి ప్రయోజనము అని మనం పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఇక్కడ చూస్తాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. ఏం చేస్తున్నారంట? నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించి దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని, ఏంటన్నా, మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని వారు ఏ విశ్వాసం కలిగి ఉన్నారు అంటే, ఈ లోకములో భౌతిక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి విశ్వాసములో కూరుకుపోయి ఉన్నారు. ఆ విశ్వాసము వ్యర్థమైతేనే నేను ఏమైతే ప్రకటిస్తున్నానో అది మీకు ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న యెడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందుదురు. ఈ అపోస్తులు ప్రకటించేటటువంటి సువార్త ఏంటంట? యేసుక్రీస్తు శిలువ మరణ సమాధి పునరుద్ధానం గురించి ప్రకటిస్తున్నారు ప్రియులారా. అప్పటికి ఆ సహోదరులు ఏమైపోయి ఉన్నారంటే, ఈ లోకంలో యేసును నమ్ముకుంటే ఈ లోక సంబంధమైనటువంటి సౌఖ్యాలు కలుగుతాయి, యేసును నమ్ముకుంటే ఈ లోక సంబంధమైనటువంటి ధనధాన్యాలు కలుగుతాయి అనేటువంటి భ్రమలో ఉన్నారు ప్రియులారా. అది వ్యర్థమైపోవాలా? అది వ్యర్థమైపోయినప్పుడు నీ ఆత్మ రక్షణకు కావలసినటువంటి సువార్తను మీరు వినడానికి అవకాశం కలుగుతుందని పౌలు గారు చెప్తున్నారు ప్రియులారా. ఇక్కడ ఈయనకి ఇవ్వబడినటువంటి ఉపదేశం ఏమిటి అని చెప్తున్నాడు 3వ వచనంలో. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. నాకేమైతే ఉపదేశం ఇవ్వబడిందో ఆ ఉపదేశాన్ని మొదట మీకు అప్పగించాను. అది ఏమిటంటే అది చెప్తున్నాడు ప్రియులారా. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఏంటి ఆ ఉపదేశము, ఏంటి ఆ సువార్త అంటే, లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము యేసుక్రీస్తు మృతి పొందారట ప్రియులారా. మృతి పొంది ఏం చేశారట? సమాధి చేయబడిను. మృతి పొందాడట, సమాధి చేయబడ్డారట. మరి చూడండి ప్రియులారా 4వ వచనంలో, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఏం చేయబడ్డారట? 3వ దినమున లేపబడ్డారట ప్రియులారా. అది సువార్త. అది మనకు నీతిని కలిగించేది, అది మనకు నిత్య జీవాన్ని కలిగజేసే సువార్త ప్రియులారా. అది గుర్తెరగాలని పౌలు గారు చెప్తున్నారు ప్రియులారా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే సువార్త ఏంటి, సువార్త వల్ల లాభం ఏమిటి అని మనం పరిశీలన చేసినట్లయితే, ఏంటి సువార్త అంటే, మరి అపోస్తలులు మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి ప్రకటించినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. ఇది లేఖనంలో అనేక చోట్ల మనకు కనబడుతుంది ప్రియులారా. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, 24వ వచనంలో మనం చూసినట్టయితే, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఎవరు లేపారంటండి? యేసుక్రీస్తుని లేపారంట. ఎవరు లేపారంట? దేవుడు లేపాడట. ఎలాగంట? జయుడుగా ఆయనను తన తండ్రి అయినటువంటి దేవుడు లేపాడట ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 32వ వచనంలో చూసినట్లయితే, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అని చెప్తున్నారు ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 15వ వచనంలో, మీరు జీవాధిపతిని చంపితిరి గాని, ఎవరంటండి ఆయన? జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. దేవుడు ఏం చేశారంటే ఆ జీవాధిపతిని మృతులలో నుండి లేపెను, అందుకు మేమందరము సాక్షులము అని చెప్తున్నారు ప్రియులారా అపోస్తలులు. దేనికి సాక్షులట? యేసుక్రీస్తు పునరుద్ధానానికి సాక్షులట.
యేసుక్రీస్తును దేవుడు లేపడని సాక్ష్యం చెబుతున్నారు పిల్లలు అపోస్తులు. అంతేకాకుండా అపోస్తుల కార్యము 5:38 చూసినట్టయితే, మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఎవరటండి? మన పితరులను నడిపించినటువంటి దేవుడు, మన పితరులను కాపాడినటువంటి దేవుడు, మన పితరులను రక్షించినటువంటి దేవుడు ఏం చేశారంట? మానున వేలాడబడినటువంటి యేసును మన పితరుల దేవుడు లేపేనట్టు ప్రియులారా. మనం ఇక్కడ పరిశీలన చేసినట్టయితే మరొక అపోస్తుల కార్యము 4:10 చూసినట్టయితే, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు అని చెప్తున్నారు పిల్లలు. మేము స్వస్థపరిచేసాం ఈయన్ని అని చెప్పడం లేదు. ఎవరు స్వస్థపరిచారట? దేవుడు స్వస్థపరిచారని చెప్తున్నారు పిల్లలు. మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలబడి ఉన్నాడు అని చెప్తున్నాడు పిల్లలు. మనం ఇక్కడ ప్రధానంగా వారికి చెప్పేది ఏమిటంటే, మీరు సిలువ వేశారు, కానీ దేవుడు ఏం చేశాడట? ఆయనను లేపాడట. ఆ జీవాధిపతిని లేపాడట ప్రియులారా. యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి ప్రకటించారు వారు. యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి సాక్షులుగా ఉన్నారు వారు. అయితే ఎందుకు అని చెప్తే, క్రీస్తు శిలువ మరణ సమాధి పునరుద్ధానం గురించి అనగా సువార్తను ప్రకటించారు. ఈ సువార్త యొక్క విశిష్టత ఏమిటి? ఇది మనం పరిశీలన చేసినట్టయితే మొదటి శతాబ్దంలోనే ఈ సువార్తకు ఎన్నో ఆటంకాలు జరిగాయి పిల్లారా. ఎప్పుడంట? మొదటి శతాబ్దంలోనే ఈ సువార్తను ఆప్ చేయాలని, ఈ సువార్తను ఆటంకపరచాలని, ఈ సువార్తను బంధించాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయంట పిల్లారా. ఎందుకు ఈ సువార్తకు ఆటంకం కలిగించడం? ఈ సువార్త ప్రకటించకుండా ఎవరు ఆప్ చేశారు? ఈ సువార్త ప్రకటించకుండా ఆప్ చేయాలనే ఉద్దేశం ఎవరిది? ఆటంకాన్ని కలిగించేది ఎవరు అని మనం పరిశీలన చేసినట్లయితే, ఈ సువార్తకు ఆటంకం కలిగించేవాడు సాతాను. ఈ సువార్తకు ఆటంకం కలిగించేది ఎవరంటే ప్రియులారా? సాతాను. ఎందుకు ఈ సువార్త ఆటంకం కలిగిస్తూ ఉంది అంటే, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమే లోకమందంతటా ప్రకటింపబడితే ఏమవుతుందట? అంతము వస్తుందట. ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటింపబడినట్టయితే అంతం వస్తుందంట. ఆ అంతం వచ్చినట్లయితే సాతాను వాని అనుచరులు ఎక్కడికి వెళ్తారట పిల్లరా? నిత్యాగ్ని దండనకు, నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నది పిల్లారా. మరి ఈ నరకానికి వెళ్లకుండా కొద్ది దినాలు, కొంత సమయము వెసులుబాటు కలిగించుకోవడానికి వాడు ఏం చేస్తున్నాడు పిల్లారా? సత్య సువార్త ప్రకటింపబడకుండా ఆటంకం కలిగిస్తున్నాడు పిల్లారా. మత్తయి సువార్త 24:14 చూసినట్లయితే అక్కడ, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును అంటున్నాడు ప్రియులారా. ఈ అంతము రాకుండా ఉండటం కోసం, అంటే ఇంకా కొన్ని దినాలు ఇక్కడ ఉండటం కోసం, తన కార్యాలు ఇక్కడ జరిగించటం కోసం సువార్తకు ఆటంకాలు కలిగిస్తూ ఉన్నాడు అపవాది. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే తెస్సలోనికలు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 6-7 చూసినట్టయితే, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయినప్పుడు, ఎవరికంట ప్రియులారా? సువార్తకు లోబడినటువంటి వారికి.
ఏం జరుగుతుందంట? ప్రతిదండన. మరి ఈ ప్రతిదండన జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటున్నాడు? లోబడకుండా చేయాలి. ఈ ప్రతిదండన జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? సువార్తను ఆటంకపరచాలి, సత్య సువార్త ప్రకటింపబడకుండా ఉండాలి అని అపవాది చేయుచున్నటువంటి ప్రయత్నములు ప్రియులారా. ఇక్కడ సిద్ధి కలుగు చేస్తుంది అని చెప్తున్నారు. రోమీలకు రాసినటువంటి 2వ పత్రిక 16వ రోమీలకు రాసినటువంటి 2వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను వివరించు దినమున ఎలాగు జరుగును అంటున్నారు పిల్లలు. ఎవరట విమర్శించేది? దేవుడు నా సువార్త ప్రకారము. ఏ సువార్త అంటే పౌలు గారి సువార్త కాదండి. ఎవరి సువార్త అంటది? యేసు క్రీస్తు గురించినటువంటి మాట. దాని గురించి ప్రకటిస్తున్నారంట పిల్లారా. ఈయన సువార్త ప్రకారము యేసు క్రీస్తు ద్వారా మనుషుల రహస్యములు, మనుషులు ఏమైతే రహస్యముగా జరిగిస్తున్నారో, మనుషులు ఈ లోకములో మనుషులు ఎదుట ఏం చేయబడుతున్నారని? ప్రదర్శింపబడుతున్నారు, నటిస్తూ ఉన్నారు. ఆ నటనను, ఆ రహస్యాలను విమర్శించే దినమున జరుగుతుందట ప్రియారా. అయితే అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 31వ వచనంలో చూసినట్లయితే, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. ఎందుకనగా అంటున్నాడు పిల్లల. దేనిని అనుసరించినట్ట? నీతిని అనుసరించి. ఏంటి ఆ నీతి అంటే? నా సువార్త, యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త పిల్లరా నీతి. ఆ నీతిని అనుసరించి, ఆ మాటను అనుసరించి, ఆ సువార్తను అనుసరించి ఏం జరుగుతుందట? భూలోకములకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు అని చెప్తున్నాడు పిల్లారా. అదే విధంగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 32 నుండి 48 వచనాలు చూసినట్లయితే, 48 వచనం చూసినట్లయితే, నన్ను నిరాకరించి నా మాటను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాట ఏ అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును అంటున్నాడు ప్రియులారా. నేను తీర్పు తీర్చునని చెప్తలేదు ప్రియులారా. ఏమంటున్నారు? నేను చెప్పిన మాట ఏ అంత్య దినమున తీర్పు తీర్చును. నేనేమైతే మీకు ప్రకటిస్తున్నానో సువార్త, నేనేమైతే మాటలు చెప్తున్నానో ఆ మాటే మీకు ఏం జరుగుతుందట? తీర్పు తీర్చును అంటున్నారు ప్రియులారా. దేని ప్రకారము తీర్పు తీర్చబడుతుందంటే సువార్త ప్రకారము తీర్పు తీర్చబడుతుంది. సువార్త ప్రకారము జరుగుతుంది ప్రియులారా. ఏ సువార్త ప్రకారము తీర్పు జరుగుతుందంటే ఆ సువార్త ప్రకటింపబడకుండా ఉండాలని. ఏ సువార్త ప్రకారం అయితే తీర్పు తీర్చబడుతుందో ఆ సువార్త ప్రకటింపబడకుండా ఆటంకం కలిగించాలని, ఆ సువార్త సకల జనులకు ప్రకటింపబడకుండా ఉండాలని అపవాది చేయుచున్నటువంటి ప్రయత్నములు మొదటి శతాబ్దము నుండి కూడా ఆటంకాలు కలుగుతూ వస్తూ ఉన్నాయి పిల్లారు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినదిన సువార్త ప్రకటన అని వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను అంటున్నారు ప్రియులారా. ఏం చేయాలంట ప్రియులారా? దేవుని వాక్యాన్ని ఎలా నమ్మాలంట? వెర్రితనంగా నమ్మాలంట ప్రియులారా. ఇంకా వెర్రివాడు దేవుని సువార్తలో
తండ్రి ఉన్నాడు, తండ్రి పంపగా యేసుక్రీస్తున్నాడు. తండ్రిని యేసుక్రీస్తుని ఎరిగితే నిత్యజీవం అన్నాడు. ఆ నిత్యజీవం నాకు చాలు అని వెర్రిగా నమ్మినట్లయితే ఆ వెర్రితనం ఎక్కడికి తీసుకెళ్తాడు ప్రియులారా? పరలోకానికి, దేవుడు ఉన్నటువంటి లోకానికి తీసుకెళ్తున్నాడు ప్రియులారా. అందుకే సువార్త ప్రకటన అని వెర్రితనము చేత నమ్ము వారికి రక్షణ. ఏంటంట దేవుని దయాపూర్వక సంకల్పం అంట ప్రియులారా. ఎవడైతే వెర్రిగా నమ్ముతాడో దీన్ని, వాడికి ఏం కలుగుతుందంట? రక్షణ కలుగుతుందంట. ఆ రక్షణ ఎవరంట? దేవుని దయాపూర్వక సంకల్పం అంట ప్రియులారా. ఆ సంకల్పాన్ని ఎవరైతే ఎరిగి తానులో వెర్రితనముగా నమ్ముతారో వాడికి ఏం కలుగుతుందంట? దేవుని దయాపూర్వక సంకల్పము ద్వారా రక్షణ కలుగుతుందని చెప్తున్నారు ప్రియులారా. మనం పరిశీలన చేసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించినని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది అని చెప్తున్నారు పిల్లారా. దేవుని నీతి దేని యందు బయలుపరచబడుతున్నట్టు పిల్లారా? విశ్వాసమందు. మరి ఆ విశ్వాసం మనం ఎలా కలిగి ఉండాలంటే, మరి దేవుని నీతిని మనం ఎరగాలి పిల్లారా. ఆ నీతిని ఎరగకుండా మనకు అడ్డగించేవాడు ఎవడంటే అపవాది, సాతానుడు అని పేరు కలిగినటువంటి వాడు ఈ సువార్తను ఆటంకపరచాలని, ఈ సువార్త ఎవరైతే నమ్ముతారో వాడు రక్షింపబడిపోతారని దాన్ని ఆటంకపరచడానికి వాడు ప్రయత్నములు చేస్తున్నాడు ప్రియులారా. ఎందుకు ఆటంకములు కలుగుతున్నాయంటే, క్రీస్తు యేసు ఏం చేశారట ప్రియులారా? మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చాడట. మరి దాన్ని తెలిసినట్లయితే ఏమైపోతారు ప్రియులారా? నిత్య జీవానికి పాత్రలు అయిపోతారు. మరి ఆ నిత్య జీవానికి పాత్రలు అవ్వకుండా ఉండడానికి దానిని ఆటంకపరిచేటటువంటి పరిస్థితి ఎవరికంటే సాతానుడు. మరి ఆ సువార్త మీ దగ్గరికి రాకుండా ఉండాలని దానిని ఆటంకపరుస్తున్నాడు అపవాది. ఈ సువార్త తీర్పు తీర్చిద్ది. ఈ సువార్త వలన రక్షణ కలుగుద్ది. ఈ సువార్త వలన మరణం నిరర్థకం అవుతుంది, జీవము అక్షయత వెలుగులోనికి వస్తుంది. యేసుక్రీస్తు మరణములో నుండి తిరిగి లేచుట వలన ఏం జరిగిందంట? జీవంతో కూడిన నిరీక్షణ మనకు వచ్చింది. కాబట్టి ఈ సువార్త మన దగ్గరకు రాకుండా ఈ సువార్తను ఆటంకము పరిచాలని ప్రయత్నము సాగిస్తూ ఉన్నాడు అపవాది, సాతానుగాడు ప్రియులారా. ఇక్కడ మనం చూసినట్టే యేసుక్రీస్తు ద్వారా రక్షణ కలుగుద్ది అని చెప్పిన వారిని చంపించారు ప్రియులారా. మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 52వ వచనంలో చూసినట్లయితే, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుందిరి, ఆ నీతిమంతుని రాకన గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. ఇక్కడ మనం పరిశీలన చేసినట్టయితే యేసుక్రీస్తు గురించి ప్రవక్తలైన వారు ప్రవచించారు పిల్లారా. యేసుక్రీస్తు ఒకానొక దినమున కన్యకు పుడతాడు. ఆయన తన ప్రజలను పాపం నుండి రక్షిస్తాడు. ఆయన వల్ల విమోచన కలుగుతుంది, ఆయన వల్ల పాప క్షమాపణ కలుగుతుంది అని ప్రకటించినటువంటి ప్రవక్తలను ఏం చేశారంట ప్రియులారా? మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకుండిరి, ఎవరిని హింసింపకుండా వదిలిపెట్టలేదు ప్రియులారా. ఆ తర్వాత ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందుగా తెలిపిన వారిని చంపిరి. ఎవరైతే యేసుక్రీస్తు గురించి ప్రవచించారో, ఎవరైతే ప్రకటించారో వారిని ఏం చేశారంట ప్రియులారా? చంపారట. ఆ తర్వాత చూద్దాం. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. యేసుక్రీస్తును అప్పగించారు ప్రియులారా, సిలువకు అంటగొట్టారు ప్రియులారా, మరణింపజేశారు ప్రియులారా, సమాధి చేశారు ప్రియులారా. ఇన్ని ఆటంకాలు జరిగిస్తున్నాడు. ఇన్ని చేసినప్పుడు ఏం జరుగుతుందని చూసినట్టయితే దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడు.
ఆయనను ఆటంకపరచాలని, ఆయనను ఆదిలోనే తుంచివేయాలని అపవాది ద్వారా అనేక ప్రయత్నాలు జరిగాయి ప్రియులారా. మనం పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త 4:8-11 వచనాలు చూసినట్లయితే, మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, మరి యేసుక్రీస్తు ప్రభు వారు 40 దినములు రేయింబవళ్ళు ఉపవాసం చేసిన పిమ్మట అపవాది ఆయనను తీసుకుని వెళ్ళి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపిందంట. అక్కడ చెప్తుందంట 9వ వచనంలో, నీవు సాగిలిపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, వీటన్నిటినీ ఇచ్చేస్తుందట ప్రియులారా అని చెప్పుగా ఆయన అంటున్నాడు, దేవుని చిత్తమును ఎరిగిన వాడు గనుక, దేవుని యొక్క అంతరంగమును ఎరిగిన వాడు గనక ఇక్కడ చెప్తున్నాడు, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవుని మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. ఈ లోకములో ఒకరికి ఒకరు మొక్కుకోవడం కాదు ప్రియులారా. ఎవరిని మొక్కాలంట? ప్రభువైన నీ దేవుని మొక్కు, ఆయనకే నమస్కారం చేయాలా, ఆయనకే నమస్కరించాలా అని చెబుతున్నాడు ప్రియులారా. అంతటా అపవాది ఆయనను విడిచి పోగా, మరి అలాగే ఎదిరించేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ప్రియులారా, వేరు ప్రియులారా. శరీర బలహీనత వచ్చినప్పుడు, ఈ శరీరానికి అస్వస్థత వచ్చినప్పుడు, ఈ శరీరానికి ఇబ్బంది వచ్చినప్పుడు నీవు దేనిని మొక్కాలని ఆలోచన కలిగి ఉన్నావో దానిని మొక్కుతున్నావు ప్రియులారా. మొక్కవలసిన వానికి నీవు నమస్కారం చేయడం లేదు. దేవుని సన్నిధిలో తలుపు వేసుకొని నిన్ను అంతరంగంలో చూస్తున్నటువంటి నీ దేవునికి మొక్కునట్లయితే నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు నిన్ను చూస్తున్నాడని చెప్తున్నారు ప్రియులారా. కానీ మనము దానిపైన ఆధారపడడం లేదే, మనము దానికి మొక్కడం లేదే. అది తెలిసిన వాడు గనక యేసుక్రీస్తు ప్రభువారు, ప్రభువైన నీ దేవునికి మొక్కు అని చెప్పినప్పుడు అపవాది ఏమైంది ప్రియులారా? వెడలిపోయింది. అదేవిధంగా మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆయననే అపవాది ఏం చేస్తుంది ప్రియులారా? ఆటంకపరచాలని చూస్తుంది. ఈ లోకాన్ని చూపిస్తుంది, ఈ లోక రాజ్యాలను చూపిస్తుంది ప్రియులారా. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్టయితే యోహాను సువార్త 6:15 చూసినట్టయితే, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ఈ జనాలు ఏం చేస్తున్నారంటే ప్రియులారా, ఆహారం దొరుకుతుందని, అధికారం వస్తుందని ఆయన వెంటే తిరిగి ఏం చేస్తున్నారంటే, ఈయనను రాజుగా చేసినట్లయితే, ఈయనని ఈ రాజ్యంపై రాజుగా చేసినట్లయితే మనము పెత్తనం చెలాయించవచ్చు, మనకు ఆహారం దొరుకుతుంది, మనము మన ఇష్టానుసారంగా అధికారం చెలాయించవచ్చు అనేటువంటి ఆలోచనలు కలిగి ఉండి వారు ఏం చేస్తున్నారట, యేసుక్రీస్తు ప్రభు వారిని రాజుగా చేయాలని పట్టుకొని పోయారట ప్రియులారా. మరి ఆయన ఏమంటున్నారు, నేను నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము భౌతిక సంబంధమైనది కాదు అని చెప్పి ఆయన మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయినట్టు ప్రియులారా. అదేవిధంగా మనం చూసినట్టయితే లూకా సువార్త 4:29-30 చూసినట్టయితే ఇక్కడ 29వ వచనంలో, ఆ క్రమంతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తల క్రిందులుగా పడదోయవలని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. ఈయన ప్రకటిస్తున్నటువంటి ప్రకటన వారికి ఎలా ఉంటుందంటే ప్రియులారా, తన అధికారాన్ని తొలగించేస్తాడేమో, తను ప్రజలలో కలిగినటువంటి ఆ స్థితి నుండి మనలను వెలివేస్తాడేమో,
ఈయన బోధలు విని అందరూ ఈయన వైపు వెళ్ళిపోతారేమో అనేటటువంటి ఆలోచనలు కలిగి ఉండి యేసుక్రీస్తును తలకిందులుగా పడవేయాలని అపవాది చేస్తున్నటువంటి ప్రయత్నముల నుండి యేసుక్రీస్తు ప్రభువారు తప్పించుకొని తన మార్గమున వెళ్ళిపోయినట్టు చూస్తున్నాం పిల్లారా. ఈ విధంగా దేవుని వాక్యమునకు ఆటంకములు కలుగుతూ ఉన్నాయి పిల్లారా. ఈ ఆటంకాలు ఈ లోక సంబంధమైనవి. ఈ ఆటంకాలను అధిగమించేవాడు ఎవరంటే దేవుడు. కాబట్టి ఈ ఆటంకాలు ఏమేవో అంట, ఎంత మాత్రము అడ్డగింపవు అని వాక్యం వెల్లడి చేస్తుంది పిల్లారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు చూసినట్టయితే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, యేసుక్రీస్తు ప్రభువారి చివరి ప్రయాణం యెరూషలేమునకు వెళ్ళేటటువంటి ఆ దినాన్ని గురించి, యెరూషలేములోకి వెళ్ళిన తర్వాత ఆయనకి జరగబోయేటటువంటి శ్రమలు, హింసలు, మరణము, సమాధి గురించి ఆయన తన శిష్యులకు చెబుతున్నాడు పిల్లారా. చెబుతుంటే అక్కడ ఒక్క ప్రయత్నం చేస్తుంది, ఇంకొక ప్రయత్నం చేస్తుంది పిల్లారా. అక్కడ అంటున్నాడు 22వ వచనంలో, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూను కలుగదని ఆయనను గద్దింపసాగాను అంటున్నాడు పిల్లారా. ఏమంటున్నాడు? ఎంత ప్రేమ వెలకబోస్తున్నాడో చూడండి పిల్లారా. అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూను కలుగదు అని చెప్తున్నాడు పిల్లారా. మరి అది దూరమైనట్లయితే, అది జరగకపోయినట్లయితే ఈ లోకానికి రక్షణ ఎక్కడిది పిల్లారా? ఈ లోకానికి నీతి ఎక్కడిది పిల్లారా? ఈ లోకంలో ఉన్నటువంటి ఆత్మలకు నిత్య జీవము ఎక్కడ ఉంటుంది పిల్లారా? మరి అది ఎరిగినటువంటి అపవాది ఏమంటున్నాడు? పేతురులో ప్రవేశించి చెప్తున్నాడు, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడికి కలుగదని ఆయనతో చెప్తున్నాడు పిల్లారా. మరి అది గమనించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు ఎలాగున్నావట? నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు. అక్కడ చెప్తున్నాడు పిల్లారా, నీవు మనుషుల సంగతులను తలంచుచున్నావు గాని దేవుని సంగతులు తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. నేను మనుషుడిగా ఈ లోకానికి వచ్చాను. ఈ శరీరానికి శ్రమ కలుగుతుందని నువ్వు ఆలోచిస్తున్నావేమో. అది ఎవరిదట? దేవుని సంగతి, అది దేవుని సంకల్పము. అది నేను హింసింపబడాలా, నేను చంపబడాలా, సమాధి చేయబడాలా, 3వ దినమున లేచుట అగత్యము. అది ఎవరి వల్ల జరిగేది కాదు, దేవుని వల్ల జరిగేది. అది దేవుని కార్యము. దానిని ఆటంకపరచాలని నా పైన నీవు ప్రేమ వలకపోస్తున్నావేమో. అది దేవుని కార్యము. ఆ కార్యము నీవు ఎరుగకున్నావా అని చెప్తున్నారు పిల్లారా. అదేవిధంగా మనం చూసినట్టయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చూసినట్టయితే, అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వారికి ఇచ్చిరి. అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచున్నాడు పిల్లారా. యేసుక్రీస్తు ప్రభువారు ముందే చెప్పారు, నేను మిమ్మను 12 ఏర్పరచుకొంటిని, మీలో ఒకడు సాతాను అని చెప్పాడు పిల్లారా. ఆ అపవాది, ఆ సాతాను ఇప్పుడు యేసుక్రీస్తును అప్పగించడానికి వెలపుచ్చుకున్నాడు పిల్లారా. వెలపించుకుని ఆ సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు పిల్లారా. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి
దేవుని పనిని సంపూర్తి చేయవలసినటువంటి సమయము ఆసన్నమైనది కనుక మరి శిష్యులతో చెబుతున్నటువంటి మాట ప్రియులారా. అదే విధంగా మనం చూసినట్టయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చూసినట్టయితే, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను అని చెప్తున్నారు ప్రియులారా. అది ఈ లోకాధికారులో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండి ఎడల మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రియులారా. యేసుక్రీస్తుని ఎలాగైనా చంపాలి, ఎలాగైనా సిలువ వేయాలి, ఎలాగైనా మరణింపజేయాలి, ఎలాగైనా హింసలు పెట్టాలి అని ఆలోచన కలిగి ఉన్నారు ప్రియులారా. మరి ఇది అపవాదికి తెలుసు అంటారా? తెలియదు ప్రియులారా. తెలిస్తే ఆ కార్యము ఏమవుదట? అది ఈ లోకాధికారులలో ఎవరికీ తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయకపోయిందురు. మరి ఆయనను సిలువ వేయకపోయి ఉండేరట ప్రియులారా. అది అలాగ జరగకుండా ఉండడానికి అది మనుషుల వల్ల జరిగేది కాదు పిల్లారా. ఎవరి వల్ల జరిగేదటది? జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము, ఎవరిని మహిమపరచాలని దేవుడు తన కుమారుని బలిగా అర్పణగా అర్పించాడంటే మనలను మహిమలోకి తేవాలని. అది నీవు నేను గుర్తెరుగుతున్నామా ప్రియులారా? మన మహిమ నిమిత్తము ఆయన తన సొంత కుమారుని, అద్వితీయ కుమారుని మన కొరకు బలిగా అర్పణగా అర్పించాడని, ఆ అర్పణలో మనకు మహిమ కలుగుతుందని మనము గుర్తెరుగుతున్నామా ప్రియులారా? మనము గమనించగలుగుతున్నామా ప్రియులారా? ఇన్ని ఆటంకాలు కలిగినప్పటికీ దేవుడు తన కుమారుని మన కొరకు బలిగా అర్పించాడని గుర్తెరుగుతున్నామా ప్రియులారా? అది గుర్తెరిగినట్లయితే దేవుని సువార్తకు నువ్వు బందీవైపోతావు ప్రియులారా. దేవుని సువార్త దగ్గర నువ్వు సంఖ్యలతో బంధింపబడినప్పటికీ దానిని లెక్క చేయవు ప్రియులారా. దాని కొరకు ఇక్కడ అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎన్ని ఆటంకాలు కలిగించినప్పటికీ దానిని అధిగమించగలిగేటటువంటి దేవుని జ్ఞానము, దేవుని సువార్త దానిని పటాపంచులు చేయగలుగుతుంది ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8, 9 వచనాలు చూసినట్లయితే, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులను, అధికారులను సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించెను. ఈ మర్మము ఎవరి ద్వారా తెలుస్తుందట? ప్రధానులకు, అధికారులకుని సంఘము ద్వారా తెలియబడుతుందంట ప్రియులారా. ఈ సంఘము ద్వారా పరలోకములో ఉన్నటువంటి ప్రధానులకు, పరలోకములో ఉన్నటువంటి అధికారులకు తన నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని దేవుడు ఉద్దేశించాడు ప్రియులారా. దేవుడు తన నిత్య సంకల్పం ప్రియులారా. ఇది ఆ నిత్య సంకల్పంలో ప్రధానులుగా ఎవరిని ఇచ్చాడంటే సంఘమును. ఆ మర్మాన్ని తెలుసుకునేటటువంటి జ్ఞానం ఎవరికి ఇచ్చాడంటే సంఘానికి ఇచ్చాడు ప్రియులారా. మరి ఆ సంఘము కొరకు ఆయన ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా ఆ సువార్తను ప్రకటింపజేయాలి. ఆ సువార్తను వలన నిత్య జీవం పొందుకోవాలనేటువంటి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు ప్రియులారా. అదేవిధంగా మన పరిశీలన చేసినట్లయితే తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు
పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఎవరు పంపారంటండి? దేవుడు మృతులలో నుండి లేపిన యేసు. తర్వాత రాబో ఉగ్రత నుండి, రాబోతుంది ప్రియులారా ఉగ్రత, నిత్య నరకము. ఆ నిత్య నరకం నుండి మనల్ని తప్పించడానికి ఆయన కుమారుడైన యేసు, మరి తండ్రి అయినటువంటి దేవుడే యేసుక్రీస్తుగా శరీరాన్ని దాల్చి ఈ లోకానికి వచ్చారని చెప్తున్నటువంటి వారు ఈ మాట చదవడం లేదంటారా ప్రియులారా? ఆయన కుమారుడైన యేసు అని చెప్తున్నాడు ప్రియులారా. ఆ దేవుని కుమారుడైనటువంటి యేసు అని చెప్తున్నాడు ప్రియులారా. మరి ఇది తెలియబడుతుంటే ఇంకా ఏం చెప్తున్నారు ప్రియులారా? తండ్రే యేసుక్రీస్తుగా శరీరాన్ని దాల్చి ఈ లోకానికి వచ్చాడు అని చెప్తున్నారు ప్రియులారా. అది ఎంతవరకు సమంజసము? అది ఎంతవరకు దేవుని జ్ఞానము? మరి అది గుర్తెరగల ప్రియులారా. పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకు మీరెలాగూ దేవుని వైపునకు తిరుగుతురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు అంటున్నారు ప్రియులారా. మరి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్టయితే, ప్రభు అయిన యేసును లేపిన వాడు ఎవరట? ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టుకొనునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. వారు ఏం చేశారట? విశ్వసించారట. ఏమని విశ్వసించారట? ప్రభు అయిన యేసును లేపిన వాడు ఏం చేస్తాడట? మమ్మును లేపుతాడు అని మేము విశ్వసించాం. అదే మీకు చెప్తున్నాం. ఏమని? యేసుతో మమ్మును కూడా లేపిన వాడు మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని మేము విశ్వసించాము, మేము నమ్మాము. ఆ నమ్మిన దాన్నే మీకు చెప్తున్నాము. మరి ఈ లోకంలో ప్రకటిస్తున్నటువంటి మరి బోధకులారా, మరి అపోస్తులు విశ్వసించినట్లు మీరు విశ్వసించి ప్రకటిస్తున్నారా? అనుసరించి ప్రకటిస్తున్నారా? నేర్చుకుని ప్రకటిస్తున్నారంటే మరి చెబుతున్నారు పిల్లారా. మరి సంఘంలో బోధించినట్టు బోధకుడు మరి ఉల్లిపాయ తినకూడదని బోధించాడట. ఇంటికి వచ్చేలోకి తన భార్య ఏం చేసిందట పిల్లారా? ఉల్లిపాయ వేయకుండా కూర వండిందట. కూర వండితే ఏంటి ఎలాగంటే, మరి అయ్యగారు మీరు సంఘంలో ఇలా చెప్పారు కదండి ఉల్లిపాయ వేయకుండా కూర వండాలని అని చెబితే, అది వాళ్ళకి మనకి కాదు అని చెప్పినట్టు ఉందా బోధ పిల్లారా అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. మేము విశ్వసించాము. యేసుని లేపిన వాడు ఆ విషయంగా ఉండండి పిల్లారా మీరు అని చెప్తున్నారు పిల్లారా. ఇక్కడ చూసినట్టయితే కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఎవరైతే యేసుక్రీస్తు నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని దేవునిని మహిమపరుస్తారో, ఆ రక్షణను అంతము వరకు కొనసాగిస్తారో, జాగ్రత్తగా కాపాడుకుంటారో, వారిని ఏం చేస్తారంట ప్రియులారా? దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా లేపుతాడంట ప్రియులారా. ఆ విధంగా నువ్వు జీవన విధానాన్ని సాగించినట్లయితే, మరి ఇక్కడ చెప్తున్నారు ప్రియులారా, అపోస్తుల కార్యము 14వ వచనం 4వ అధ్యాయము 15 నుండి 20 వచనాలు చూసినట్లయితే, అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాటలాడకూడదని మనము వారిని పెదరు పెట్టవాలని చెప్పుకున్నది. మరి అపోస్తులు ఏం చేస్తున్నారు ప్రియులారా? యేసుక్రీస్తు శిలువ మరణ సమాధి పునరుద్ధానం గురించి ప్రకటన చేస్తున్నారు ప్రియులారా. సాక్ష్యం చెబుతున్నారు ప్రియులారా. ఆ సాక్ష్యం సకల జనులకు వెళ్ళకూడదని ఆటంకపరుస్తుంటే వాళ్ళు ఏమని చెప్తున్నారు? అప్పుడు వారిని పిలిపించి,
మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమూ మాట్లాడకూడదు, బోధింపకూడదు అని వారికి ఆజ్ఞాపించారట ప్రియులారా. మరి వారు భయపడ్డారా? లేదు. అందుకు చెప్తున్నారు వారు 19వ వచనంలో, అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? ఏమంటున్నారు ప్రియులారా? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అంటున్నారు ప్రియులారా. మీరు ఎప్పటి వరకు మమ్మల్ని బందీలో సంఖ్యలతో ఉంచొచ్చు? మేము బ్రతికే 60-70 సంవత్సరం మమ్మల్ని బంధించవచ్చు. మరి దేవుని దృష్టికి న్యాయమైనది చేసినట్లయితే ఎప్పటి వరకు ఉంది ప్రియులారా? యుగ యుగాలు దేవునితో ఉండడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రియులారా. క్షణమాత్రమును ఈ చులకని శ్రమ మమ్మలను ఏమి చేయదు అని చెప్తున్నారు ప్రియులారా. అందుకు పేతురు యోహాను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి చెప్తున్నారు ప్రియులారా. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. వారు చూశారంట ప్రియులారా, వారు విన్నారంట ప్రియులారా. ఆ విన్న వాటిని చూచిన వాటిని మేము ప్రకటింపకుండా ఉండలేము అని చెప్తున్నారు ప్రియులారా. ఆ ప్రకటింపకుండా ఉండలేనటువంటి స్థితి దేవుడు వారికి కల్పించారు ప్రియులారా. అపవాది వారికి బంధాలు వేస్తున్నప్పటికీ, అపవాది వారిని సంఖ్యలతో బంధించుతున్నప్పటికీ, తాను ఏమైతే విన్నారో ఏమైతే చూశారో అది ప్రకటింపకుండా మేము ఉండలేము అని అపోస్తులు చెబుతున్నారు ప్రియులారా. అదేవిధంగా మనం చూసినట్టయితే అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 27 నుండి 31 వచనాలు చూసినట్టయితే, వారు తీసుకొని వచ్చి సభలో నిలువబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూసి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేములోను మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశించుచున్నారా అంటున్నారు ప్రియులారా. అందుకు పేతురును అపోస్తలులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడుతుము కదా అని చెప్తున్నారు. మీకు లోబడినట్లయితే ఇక్కడితో ఆపేస్తాము ఆ సువార్త. మేము ఎవరికి లోబడి ఈ బాధ్యతను తీసుకున్నామంటే దేవునికి లోబడి తీసుకున్నాము. మేము దేనిని పొందుకోవాలని ఈ బాధ్యతను తీసుకున్నామంటే పరలోకము పొందుకోవాలని, పరలోకంలో దేవుని చెంత నిత్య జీవంలో ఉండాలని మేము దీనిని తీసుకున్నాము, దీనిని అంగీకరించాము. దీనిని మేము దేవునికే మేము లోబడాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాము ప్రియులారా అని చెప్తున్నారు ప్రియులారా అపోస్తలుడు. ఇంకా చెప్తున్నాడు, మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలీయులకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకే దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు అని చెప్తున్నారు ప్రియులారా. మీరు మ్రానుని వేలాడదీయవచ్చు, మీరు ఆయనను హింసించవచ్చు, మీరు ఆయనను మరణింపజేయవచ్చు, మీరు ఆయనను సమాధి చేయవచ్చు. కానీ ఏం చేస్తున్నట్టు ప్రియులారా, దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను దేవుడు తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించాడు ప్రియులారా. ఆ హెచ్చించిన స్థితిని మేము చూస్తున్నాం ప్రియులారా, మనోనేత్రములు కలవారమై. అందుకే ఈ లోకములో ఈ శరీరము కలిగేటటువంటి ఏది కూడా మేము లెక్క చేయము. ఈ శరీరానికి మీరు కల్పించేటటువంటి మానవుల వల్ల కలిగేటటువంటి ఏది కూడా మేము లక్ష్య పెట్టము. ఎందుకంటే మేము దేవునికి లోబడి ఉన్నాము ప్రియులారా అని చెప్తున్నారు ప్రియులారా. మరి ఇంకా మనం పరిశీలన చేసినట్టయితే అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 40-41 వచ్చిన చూసినట్టయితే, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఇక్కడ చెప్తున్నారు ప్రియులారా, ఆ నామము కొరకు అవమానమును పొందుటకు పాత్రులమని ఎంచబడినందున
వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయాను. వీళ్ళని ఏం చేశారంట ప్రియులారా? అవమానపరిచారట. అవమానపరిస్తే వారు ఏమంటున్నారు? మేము అవమాన పొందుటకు పాత్రులము అని ఎంచబడి సంతోషముతో వెళ్ళిపోయారట ప్రియులారా. అదేవిధంగా అపోస్తుల కార్యం 5:42 చూసినట్టయితే, ప్రతి దినము దేవాలయంలో ఇంటెంటో మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఏం చేస్తున్నారంట ప్రియులారా? వీళ్ళు యేసే క్రీస్తుని ప్రకటించుచు ఉన్నారట. ఈ ప్రకటన మరి ఆగిపోయేదా? ఆటంకపరిస్తే ఆగేదా ప్రియులారా? కాదు ప్రియులారా. అందుకనే ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యం వచనం చూసినట్టయితే, చూస్తున్నప్పుడు అనిదిన పరిచర్యలో తమలోని విధవరాండును చిన్న చూపు చూసిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సనిగిరట. ఇది ఇలా విస్తరించుచుండగా మరి అక్కడ ఏం జరుగుతుందంటే భిన్నమైన సువార్త ప్రకటింపబడుతుందంట ప్రియులారా. ఇక్కడ అపోస్తులేమో యేసుక్రీస్తు శిలువ మరణ సమాధి పునరుద్ధానం గురించి ప్రకటింపబడుతుంటే దానికి భిన్నమైనటువంటి సువార్త మొదటి శతాబ్దంలోనే ప్రకటింపబడుతుందంట ప్రియులారా. అప్పుడు పౌలు గారు చెబుతున్నటువంటి మాట ఇక్కడ ఏమంటున్నారంటే, అపోస్తుల కార్యం 20:29-30 నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించనని నాకు తెలియను. నేను వెళ్ళిపోతాను కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత ఏమొస్తాయంట? క్రూరమైన తోడేళ్లు వస్తాయంట. వారు ఏం చేస్తారంట? మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవల్లని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఏటి వంకర మాటలు అంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి ప్రకటింపకుండా ఆయన బాలుడుగా చూపిస్తున్నారు, ఆయనను స్వస్థపరిచేవారిగా చూపిస్తున్నారు, స్వస్థత కార్యాలు జరిగిస్తూ ఉన్నారు, ఇప్పటికి నేను చూపిస్తున్నారు పిల్లారా. మరి అలాంటి వారు వస్తారు. వారు ఏం చేయరట? మందను కనికరింపరట, వారు ఈడ్చుకుపోతారట, క్రూరమైన త్రోడేళ్ళంట వారు ప్రియులారా. అలాంటి వారు వస్తారు అని పౌలు గారు చెప్తున్నారు ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 1:6-7 చూసినట్లయితే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచి వారి విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుతున్నది ప్రియులారా. మేము ఇప్పటి వరకు బోధించాం కదా, మేము విన్న వాటిని కన్న వాటిని మేమేమైతే స్పర్శించామో, మేము దేన్నైతే తాకామో ఆ తాకిన దానిని, ఆ చూసిన దాన్ని, ఆ విన్న దానిని మీకు ప్రకటిస్తూ ఉంటే మీరు మరి ఆ భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోతూ ఉంటే మాకు ఆశ్చర్యం అవుతుంది అంటున్నారు. అది మరి ఒక సువార్త కాదు, కానీ అది ఏదో సువార్త కాదు, అది ఏదో రక్షణ సువార్త కాదు, అదేదో కృపా సువార్త కాదు. ఏంటంట సువార్త? క్రీస్తు సువార్తను సెరపగోరి మిమ్మును కలవరపరిచి వారు కొందరున్నారు. ఏది క్రీస్తు సువార్త? యేసుక్రీస్తు శిలువ శ్రమణ మరణ సమాధి పునరుద్ధానం యేసుక్రీస్తు సువార్త ప్రియులారా. కానీ ఆ సువార్తను చెరిపేస్తున్నారు, ఆ సువార్తను ఆటంకపరుస్తున్నారు, ఆ సువార్తను భిన్నమైనదిగా ప్రకటిస్తూ ఉన్నారు. తండ్రి అయినటువంటి దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి శరీరాన్ని దాల్చి వచ్చాడు అని ప్రకటిస్తున్నారు. మరి ఆ ప్రకటన భిన్నమైన సువార్త అనిపిస్తుంది ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11:2-3-4 చూసినట్టయితే, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసితిని గాని ఎవరికి సమర్పించాలని? క్రీస్తుకు సమర్పించాలని ఏం చేసిందంట? ప్రదానం చేశారంట ప్రియులారా.
అక్కడ చెప్తున్నాడు ప్రియులారా 3వ వచనంలో, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపుబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమని భయం కలుగుతున్నదంట ప్రియులారా. మేము ప్రకటించాం కదా, మేము తాకినది, మేము విన్నది, మేము చూసినది, మేము ప్రకటించాం కదా. ఆ ప్రకటనను మీరు ఆ ప్రకటన నుండి తొలగిపోతారేమో అని ఏమవుతుందంటే ప్రియులారా, భయపడుతున్నారట. మరి ఒక దృష్టాంతం చూపిస్తుంది ఇక్కడ. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచింది. అలాగా వారి కుయుక్తి మాటల చేత, భౌతిక సంబంధమైనటువంటి మాటల చేత, శరీర సంబంధమైనటువంటి మాటల చేత, ఈ లోక సంబంధమైనటువంటి మాటల చేత మిమ్మల్ని మోసపరుస్తారేమో, జాగ్రత్త సుమండి అని పౌలు గారు భయపడుతున్నారట ప్రియులారా. ఇంకా చెప్తున్నాడు, ఏలయనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను. మేము ప్రకటిస్తున్నాం ఒక యేసుని, ఆ యేసును తప్ప వేరొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను. మీరు పొందనటువంటి ఆత్మ ఉన్నది కదా, అలాంటి ఆత్మ కాక వేరొక ఆత్మను పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరింపినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే అంటున్నారు. లైటింగ్, మీరు దాని నుండి తొలగిపోకూడదు. ఆ యేసుక్రీస్తు సువార్త తప్ప, యేసుక్రీస్తు శిలువ మరణ సమాధి పునరుద్ధానం తప్ప ఏది మీ ఎదుట ఎవరైనా ప్రకటించినట్లయితే దానిని మీరు లక్ష్య పెట్టకండి. అది వేరొక సువార్త, క్రీస్తు సువార్తను చెరపగోలేటటువంటి సువార్త. మరి దాని వైపు మీరు లక్ష్యం ఉంచకండి అని చెప్తున్నాడు ప్రియులారా. ఇక్కడ చెప్తున్నాడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, ఏలయనగా 2వ పత్రిక 11వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చూసినట్లయితే, ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారే అయింది. అట్టి వారు ఎలా వస్తారంట ప్రియులారా? క్రీస్తు యొక్క అపోస్తుల వేషం అంట ప్రియులారా. ఆ వేషాన్ని ధరించుకున్నవాడు ఏం చేస్తారంట? దొంగ అపోస్తులను మోసగాండ్రులకు పనివారునై ఉన్నారు. ఇలా ఎలాంటి పనివారట? గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టేవారా ప్రియులారా? కాదు, తోడేళ్ళు వంటి వారు, మందని ఈడ్చుకుని పోయేవారు, వేషం వేసుకుని వచ్చేవారు అని చెప్తున్నారు ప్రియులారా. దొంగ అపోస్తుల వేషం వేసుకున్నటువంటి పనివారు అంటున్నారు. ఇది ఆశ్చర్యం కాదు, మీరు ఆశ్చర్యపోతారేమో. ఇది ఆశ్చర్యం కాదు, ఇది ఎవడి పని అంట? సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. ఎవరు జరిగిస్తున్నారట ప్రియులారా? సాతాను జరిగిస్తున్నాడట. ఈ సువార్తకు ఆటంకం కలిగించాలని సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు కనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి నీతిమంతులుగా మన ఎదుట ప్రదర్శింపబడతారంతే, నీతిమంతులుగా మన ఎదుట వేషం వేసుకుంటారంతే. మరి వారి క్రియలను బట్టి, వారి యొక్క సువార్తను బట్టి మీరు వారిని ఎరగాల. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. వారిని చూసేటటువంటి వాడు ఒకడున్నాడు. ఆయన ఇచ్చేటటువంటి ఫలము వలన వారికి అంతము కలుగుతుంది. ఆ భిన్నమైన సువార్త ప్రకటించిన వారికి దానికి తగినటువంటి ప్రతిఫలం కలుగుతుంది అని చెప్తున్నారు ప్రియులారా. ఇంకా మనం చూసినట్లయితే యోహాను రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. ఏం చేశారట? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చారని ఒప్పుకోవడం లేదంటే ప్రియులారా. ఎలా ఒప్పుకుంటున్నారట? తండ్రి అయినటువంటి దేవుడే శరీరాన్ని దాల్చుకొని ఈ లోకానికి అవతారం ఎత్తి వచ్చారని చెప్తున్నారంట ప్రియులారా.
అలా చెప్పే వాళ్ళు ఏమంటున్నారట? వంచకులు అని చెప్తున్నారు ప్రియులారా. మరి ఇక్కడ మనం పరిశీలన చేస్తుంటే అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు అని చెప్తున్నారు ప్రియులారా. అదేవిధంగా అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 41-42 వచనాలు చూసినట్లయితే, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి అని చెప్తున్నారు. ఇన్ని ఆటంకాలు కలుగుతుంటే, ఇన్ని అడ్డులు కలుగుతుంటే, ఈ విధంగా వారిని సంఖ్యలతో బంధిస్తూ ఉంటే, వారు చేసిన ప్రకటన వల్ల దేవుడు జరిగించిన కార్యం ఏంటి ప్రియులారా? 3000 మంది ఒకే రోజు బాప్తిస్మం పొందుకున్నారట. అది మనుషుల వల్ల కలిగేదా ప్రియులారా? కాదు, దేవుని వలన కలిగే కార్యము కాబట్టి అక్కడ 3000 మంది అపోస్తులైనటువంటి పేతురు గారు ప్రకటించినటువంటి ఆ ప్రకటన విని బాప్తిస్మం పొందుకున్నారట ప్రియులారా 3000 మంది. మరి దాని వలన అపవాదికి కలిగేటటువంటి వేదన ఎలా ఉంటుంది ప్రియులారా? దేవుని వాక్కు బంధింపబడి ఉంటుందా ప్రియులారా? దేవుని వాక్యమును బంధించడానికి ఎవరికైనా సాధ్యమా? అందుకే అంటున్నాడు పౌలు గారు మరి దేవుని సంఘంను హింసించడానికి బయలుదేరుతున్నప్పుడు మరి పౌలు గారితో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 14వ వచనంలో, మేమందరం నేలపడినప్పుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుతున్నావు అని చెప్పి, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని. ఏం చేస్తున్నాడట? మునికోలలకు ఎదురు తన్నుట ఎవరికి? ఎవరు? నీకు కష్టము అని చెప్తున్నారు ప్రియులారా. మరి ఈ విధంగా దేవుని వాక్యము బంధించబడి ఉండుట అసాధ్యము. దేవుని వాక్కులను ప్రకటించే వారిని బంధించవచ్చు, దేవుని వాక్కులను ప్రకటించే వారిని నాశనం చేయవచ్చు, దేవుని వాక్యం ప్రకటించే వారిని చంపవచ్చు. కానీ ఏమవుతుందంటే ప్రియులారా, దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు అంటున్నారు ప్రియులారా. మరి ప్రియులారా, మనం పరిశీలన చేసినట్లయితే మనం ప్రకటించే ప్రకటన, మనము బోధించే బోధ, మనము పాడే పాట, మనం జరిగించే కార్యాలు మరి ఎలా ఉండాలా? మొదలైనవి అన్ని దేవుని సంబంధమైనవిగా ఉన్నాయా? క్రీస్తు నియమం ప్రకారము జరిగిస్తున్నామా? పరిశుద్ధాత్మ సహాయం కలిగి జరిగిస్తున్నామా? లేక ఈ లోక సంబంధమైన బోధ బోధిస్తున్నామా? శరీర సంబంధమైనదా? భౌతిక సంబంధమైనదా? మరి నువ్వు చేసేటటువంటి సువార్త ఆటంకాలుగా ఉంటున్నా, మరి దానికి ఆటంకాలుగా ఉంటున్నారా? మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. మీరు చేసేటటువంటి బోధలో దేవుని చిత్తం ఉన్నదా? మీరు ప్రకటించేటటువంటి ప్రకటనలో క్రీస్తు నియమం ఉన్నదా? మరి నీవు చేసేటటువంటి కార్యాల్లో పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఉన్నదా? నిన్ను నీవే పరీక్షించుకో ప్రియులారా. మరి నిన్ను నీవే పరిశీలన చేసుకొని, పరిశోధించుకొని, దేవుని ఎదుట నీతిమంతుడిగా, దేవుని ఎదుట పరిశుద్ధునిగా సత్య సువార్తను ప్రకటించి అనేకులను నిత్య జీవానికి పాత్రులుగా చేయగలిగేటటువంటి ధన్యత కూడి ఉన్నటువంటి మనెల్లరకు నువ్వు దేవుడు దయచేయును గాక. ఆమేన్. సహోదరులందరికీ వందనములండి. దేవునికి స్తోత్రం.